హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో సండే అని చెప్పేసి సిద్దిపేటలో ఏడి పోదాంరా అని చెప్పేసి మా ఫ్రెండ్కి అడిగితే భరత్ నగర్ పోదాం అని చెప్పేసి అన్నాడు. సో ఎందుకురా అంటే నాకు చెప్పలేడు. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే వాటికి రంగనాయక సాగర్ తీసుకొచ్చిన. ఇక్కడ వెదర్ చూస్తే మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది. సో రంగనాయక సాగర్కి వచ్చినందుకు వర్త్ అనిపించింది. సో దీనికి ఒక పెద్ద పవర్ స్టేషన్ ఉంది, అది కూడా చూడడానికి బ్రహ్మాండంగా అనిపించింది. సో ఫైనల్గా గేట్ ఓపెన్ చేసింది చూసి ఇక ఆడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంతలో మా ఫ్రెండ్ గారు రంగనాయక సాగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అలా పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తేలు ఉంటాయి అని చెప్పేసి అనుకుంటా. సో ఆపరా బాబా అని చెప్పేసి ఫైనల్గా అక్కడికి రీచ్ అయిపోయినాము. సో చూశారు కదా వాటర్ సౌండ్ ఎట్లా వస్తుందో. సో నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే ఎక్కడన్నా ఫోన్ కింద పడిపోతుందా అని చెప్పేసి. సో అందుకే గట్టిగా 2 చేతులతో నా ఫోన్ పట్టుకొని వీడియో తీసిన. సో ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అబ్బా. నిజం చెప్తున్నా భయ్యా, ఆ వాటర్ సౌండ్ చూస్తేనే సగం పడిపోతుంది. సో లిటరలీ చాలా భయం వేసింది. మా ఫ్రెండ్ గడు రారా పోదాం అని చెప్పేసి పిలిచిండు. సో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మా ఫ్రెండ్ గానికి ఏదైనా ఒక స్టిల్ చూపిరా అని చెప్పేసి అన్నా. సో యోయో హనీ సింగర్ స్టిల్ చూపించిండు. సో ఫైనల్గా అయితే ఈ ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. రంగనాయక సాగర్ సిద్దిపేటలో మినీ ఐలాండ్ లాగే ఉంది. సో ఎవరైనా విజిట్ కావాలనుకున్న వాళ్ళు విజిట్ కాండి. సో ఫైనల్గా అన్నీ చూసి రూమ్కి వెళ్ళిపోతున్నాం గాయస్. సో ఈ రంగనాయక సాగర్ డ్రోన్ వ్యూస్ పెడతాను చూడండి. ఇవన్నీ రంగనాయక సాగర్ డ్రోన్ వ్యూస్. సో చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది డ్రోన్ నుంచి. ఆ పైన ఉన్న బిల్డింగ్ ఎట్లుంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది ఆ బిల్డింగ్. సో చాలా అద్భుతంగా ఉంది. ఆ పైన బిల్డింగ్ ఇరిగేషన్ ఆఫీస్ అంట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.